వ్యక్తి ఆక్రమిత స్థలం కాదు, స్వయంభుగా వెలిసిన నల మారమ్మ ఆలయం ఇది. స్వయంభుగా వెలిసిన నల్ల మారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేదే లేదని ఇది మా గుడి. వ్యక్తి ఆక్రమిత స్థలం కాదు, స్వయంభుగా వెలిసిన నల్లమారమ్మ ఆలయం ఇది. స్వయంభూగా వెలిసిన నల్లమారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేది లేదని, ఇది మా గుడి, మాకు కావాలని బీఆర్టీ కాలనీ వాసులు నల్లమారమ్మ తల్లి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్లమారమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఈ కాలనీ వాసే ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఇదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి వివిధ రీతుల్లో ప్రభుత్వ అధికారులను కలిసి ఈ గుడి అభివృద్ధి జరగకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అవి సాగవు అని కాలనీ వాసులు ముక్త కంఠంతో మీడియా ముందు తమ ఆవేదనను తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప వెంకటరావు, బండి రాధిక, దొడ్డి నాగమణి తదితరులు మాట్లాడుతూ అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో 1994వ సంవత్సరంలో స్వయంభూగా శ్రీ నల్లమారమ్మ తల్లి వెలిసింది అన్నారు. అలాంటిది ఇప్పుడు తప్పుడు సంతకాలు సేకరించి రకరకాలుగా కుయుక్తులతో గుడి ఆపాలని చూస్తున్నారని అన్నారు. ఆక్రమిత స్థలం ఇది అని చూపితే ముందు దీనిని ఆనుకుని ఎన్ని స్థలాలు ఉన్నాయో సంబంధిత అధికారులు ముందు తేల్చాలన్నారు. అప్పుడు మాత్రమే ఈ గుడి జోలికి రావాలని డిమాండ్ చేశారు. మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినిగాడ పంచాయతీ బీఆర్టీ నగర్ అండి. మరి ఇక్కడ నల్లమారమ్మ వెలిసి మాకు దాదాపుగా 34 సంవత్సరాలు అయిందండి. ఈ 34 సంవత్సరాలు బట్టి ప్రతి గడప గడప నుంచి కూడా మేము పసుపు కుంకాలు ప్రతి నెల ఫిబ్రవరిలో జరిగే పండుగ అమ్మవారి పసుపు కుంకాలు, సారి ఊరేగింపులు అన్నీ చేస్తున్నామండి. మరి ఒక 5 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణంలో ఒక వ్యక్తి అంటే అందరూ కూడా మేము అనమండి, ఒక వ్యక్తి మేము గుడిని కడతామని ఒకసారి, గుడిని కట్టమని ఒకసారి, డబ్బు ఇస్తామని ఒకసారి, మీరు కట్టడానికి వీల్లేదని ఒకసారి, ప్రతిసారి మాకు ఇబ్బంది పడుతున్నారండి. కానీ ఆ తల్లి ఆశీస్సులతో ఈసారి అమ్మవారు నేను ఇక్కడ వెలుస్తానని మొన్న మార్గశిర లక్షవారం మొదటి వారం నాడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ, మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతూ, పనికిరానిటువంటి సంబంధం లేని వాటి కేసులు అన్నీ పెట్టి అధికారుల మీద, మా గ్రామస్తుల మీద, మా పెద్దల మీద, మా ఎంపీటీసీ గారు అందరి మీద కూడా కంప్లైంట్లు పెట్టడం. ఆ కంప్లైంట్లకి ఏమో ఎవరైనా వచ్చి చూసి ఇక్కడ న్యాయంగానే ఉందని వెళ్ళిపోతే, మీరు న్యాయంగా ఉందన్నారని వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి, వాళ్ళు వచ్చారని ఇంకోళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి, వాళ్ళ గ్రామం నుంచి మండలం జిల్లా స్థాయి వాళ్ళ ఎక్కడెక్కడికో కేసులు పెట్టి కంప్లైంట్లు పెట్టడం జరిగిందండి. మరి ముందు అమ్మవారు వచ్చిన తర్వాత మా ఊరు వచ్చిందండి. మేము ఎక్కడెక్కడి నుంచి వలస వచ్చాము. మేము యొక్క పుట్టి పెరిగిన వాళ్ళు అయితే కాదు. ఈ 34 సంవత్సరాలు బట్టి కూడా మేము అనకాపల్లి నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి, బతుకుదెరువు నుంచి వచ్చి తిండికి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ తల్లిని నమ్ముకున్న తర్వాత అమ్మవారి దైవాళ్ళు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారండి. మరి ఆ చల్లని తల్లి మరి ఎక్కడ స్థలం లేక కాదు, ఎక్కడ కట్టుకోలేక కాదు, ఆ చల్లని తల్లి ఇక్కడ వెలిసి మా గ్రామాన్ని చూస్తుందండి. మాకు ఇక్కడ పక్కనే ఉంది గౌరీ సంఘ స్థలం, మేము అక్కడ కట్టుకోవచ్చు, ఎవరు అడగరు. కానీ మా తల్లి ఇక్కడ వెలిసింది, ఇక్కడ అమ్మవారు పుట్టింది కాబట్టి అమ్మవారు మా గ్రామాన్ని చూడాలి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి అని దాంతో మేము ఇక్కడ అప్పటి నుంచి కూడా పూజలు చేస్తున్నామండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరైతే మాకు కంప్లైంట్లు ఇస్తున్నారో ఆ కంప్లైంట్ ఇచ్చి వ్యక్తి ఎవరైతే ఉండి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఆ వ్యక్తి మేము క్లారిటీగా చూపిస్తాం. ఇవాళ మహిళల దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, అమ్మ నేను గుడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, గుడి గురించి చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ రండి, మీరందరికీ మీకు విషయం తెలియజేశానని తెలియజేసి సంతకం పెట్టండి అంటే మా గ్రామ మహిళలందరూ కలిపి 300 మంది సంతకాలు పెట్టామండి. దానికి ఆయన మాకు గుడి వద్దంటున్నారు, అక్రమంగా గుడి కడుతున్నారు, అందుకని మేము అందరూ సంతకాలు పెడుతున్నామని, అమ్మవారి మీద వద్దంటున్నామని సంతకాలు పెట్టించి వాళ్ళు కేసులు పెడుతున్నారండి. మేమెవరూ కూడా మాకు గుడి వద్దని చెప్పలేదు. మా గుడి మాకు కావాలి, మేము హిందూ బంధువులు, మేము హిందువులో ఉన్నాం కాబట్టి